భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణాన్ని సోదాహరణంగా విశ్లేషించండి. Bank is nothing but an institute that deals in money, receives money in the form of deposits and lend money in the form of loans, and thereby promotes capital formation and speed up and accelerate economic development of a country. When you compare with the rest of the world countries, in fact, the Indian banking structure is well structured and well built. Okay. That is what we have to write in the introductory part. ద్రవ్య యాజమాన్యం చేసే సంస్థే బ్యాంక్. ప్రజల దగ్గర ఉన్న నిద్రాణ స్థాయిలో ఉన్న ద్రవ్యాన్ని డిపాజిట్ రూపంలో స్వీకరించడం, రుణాలుగా మంజూరు చేయడం ద్వారా మూలధన కల్పనకు, పెట్టుబడులకు, దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేదే బ్యాంక్. అటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో పటిష్టమైన నిర్మాణంలో ఉంది. ఇతర దేశాలతో పోల్చినట్లయితే అంత పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఏ దేశంలోనూ లేదు. అట్లాంటి బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణాన్ని మనం పరిశీలించవలసి ఉన్నది. వీ హ్యావ్ టు స్టడీ ది స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా విత్ ది హెల్ప్ ఆఫ్ నీట్ స్కెచ్. ఒకసారి ఇదే అడిగినాడు సార్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ నీట్ స్కెచ్ అన్నాడు. అంటే భారతదేశ బ్యాంకింగ్ నిర్మాణాన్ని రేఖాచిత్ర సహాయంతో విశ్లేషించండి. మామూలుగా అడగకూడదు, అడిగేది స్ట్రక్చర్ ఒకటి వేసి దాన్ని ఆ టేబుల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. So in the structure of banking, the bank which is considered to be the apex bank at the national level is RBI. Under this there are scheduled banks. Scheduled banks ఉంటాయి. Under this there are two types of banks. Commercial banks, వాణిజ్య బ్యాంకులు. The another is cooperative banks, సహకార బ్యాంకు. Under commercial bank, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ రంగ బ్యాంకులు. ఫారిన్ బ్యాంక్స్, విదేశీ బ్యాంకులు. Number 4, RRBs, regional rural banks. Okay, these are all called commercial banks, వాణిజ్య బ్యాంకులు అంటాం. ఎందుకంటే కేవలం లాభం సంపాదించుకోవడానికి ఏర్పాటు చేసి పనిచేస్తూ ఉండే బ్యాంకులు. దే ఆర్ ది ఓన్లీ బ్యాంక్స్ టు ఎర్న్ ప్రాఫిట్. అందుకని దాని పేరే కమర్షియల్, వాణిజ్య బ్యాంకులు అంటాం. సహకార బ్యాంకులు అంటే నాట్ ఫర్ మేకింగ్ ప్రాఫిట్, ఓకే, బట్ సర్వీసింగ్ ది పీపుల్. వాళ్ళ వడ్డీ దాంతో లాభాలు సంపాదించుకునే దాంతో కాదు. ది వెరీ మోటివ్ ఆఫ్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్. మినిమం 10% గ్రూప్ పుట్ టుగెదర్ అండ్ ఎస్టాబ్లిష్ ఏ సొసైటీ ఆర్ ఎ బ్యాంక్. మినిమం 10కి మించి ఉంటుంది, 10కి తగ్గకూడదు. 10కి తగ్గితే అది బ్యాంకే కాదు, కోఆపరేటివ్ బ్యాంక్ కాదు. అందుకే మీరు ఏ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గరకైనా పోయి చూడండి, అక్కడ ఒక సింబల్ ఉంటుంది, షేక్ హ్యాండ్. అంటే మినిమం 10% గ్రూప్ టుగెదర్, ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్. ప్రతి ఒక్కరూ అందరి కోసం, అందరూ ప్రతి ఒక్కరి కోసం అనే సహకార స్ఫూర్తితో ఏర్పాటు చేయబడిన బ్యాంకులే సహకార బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకే, సహకార బ్యాంకులు. దీంట్లో మళ్ళా 2 రకాలు ఉంటాయండి, రూరల్ కోఆపరేటివ్స్, అర్బన్ కోఆపరేటివ్స్.
గ్రామీణ సహకార బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు. ఇన్ ద రూరల్ సెక్టర్ దేర్ ఈజ్ ఎ 3-tier స్ట్రక్చర్. 3 అంచెల విధానం ఉంటుంది. గ్రామీణ స్థాయిలో పిఐసిస్ అంటాం, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రాథమిక సహకార సంఘాలు అంటారు. జనరలీ దే విల్ బి రిసీవింగ్ అండ్ ప్రొవైడింగ్ లోన్స్ టు ద ఆల్మోస్ట్ ఆర్ రూరల్ పీపుల్ ఓన్లీ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్, అల్పకాలికం. 5 అంటే అల్పకాలికం అంటే ఏంటండి? జస్ట్ 15 months లోపల తీర్చేవి. అండ్ మీడియం టర్మ్ అప్ టు 5 years, అంతవరకు తీర్చే రుణాలు మాత్రమే ఇస్తారు. దట్ ఈస్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్. అండ్ సెకండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, డిసిబి అంటాం మనం, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. డిసిసిబి అంటారు, డిసిబి అని కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో డిసిబి అంటారు, కొన్ని మన రాష్ట్రంలో లేదు, డిసిసిబి అంటాం, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్. అండ్ నంబర్ 3 స్టేట్ లెవెల్ అపెక్స్ బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. రాష్ట్ర స్థాయిలో శిఖరాగ్ర బ్యాంకు, వీటికన్నిటికీ హెడ్ బ్యాంక్ రాష్ట్ర స్థాయి బ్యాంకు, దాన్ని స్టేట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అంటారు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ రూరల్ క్రెడిట్, ప్రొవైడింగ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ విచ్ హ్యాస్ టు బి రీపెయిడ్ విత్ ఇన్ 15 months, ఐ మీన్ 1 crop time. రైతులకు పంట వస్తుంది కదండి, పంట కాలం వచ్చి 1 సంవత్సరం కదా, చెరుకు పంట 1 సంవత్సరం, దానికి బెల్లం ఆడుకోవడం, బెల్లం అమ్ముకోవడం, లేదా షుగర్ ఫ్యాక్టరీకి వేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తెచ్చుకోవడం. 2 more months గివెన్ ఫ్రమ్ 12 + 3 కదండి, 12 + 3, మొత్తం మీద 15 నెలల పైన అప్పు ఉండకూడదు. అది షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటే. షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ క్రెడిట్ ఆ విధంగా, అది 10. దానికన్నా మించి ఒక 10. సపోజ్ దే ఆర్ గోయింగ్ టు టేకప్ సమ్ డెవలప్మెంటల్ వర్క్స్ బై ఫార్మర్స్, దే రిక్వైర్ మోర్, ఏమండి, సో దట్ దే కెన్ రీపే విత్ ఇన్ 5 crop times, 5 సంవత్సరాలు పంట కాలంలో తీర్చేస్తారు. అలాంటివి. ఓకే. వైరస్ అర్బన్ కోఆపరేటివ్, ఇదన్నీ కూడా దీంట్లో కూడా ఒకప్పుడు ఇట్లో అనుసంధానమై ఉండేది. దీంట్లో మళ్ళీ 2వ రకం కూడా ఉంటుందండి, లాంగ్ టర్మ్ క్రెడిట్ అంటాం. ఇప్పుడు చెప్పింది 2 కదా, షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ క్రెడిట్. లాంగ్ టర్మ్ క్రెడిట్ దేర్ విల్ బి 2-tier, నాట్ 3-tier, 3 అంచెలు కాదు, 2 అంచెల విధానమే. ప్రైమరీ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, once it were known as land mortgage banks, first established in Madras state. ఓకే, భూమి తనఖా బ్యాంకులు అనేవారు, ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్స్. అందరూ పోయి ఏమన్నారంటే, మాకు అవమానంగా ఉంది సార్ తనఖా బ్యాంక్ అంటే, మా భూములంతా తనఖా పెట్టి మేము తీసుకుంటామంటే అవమానకరంగా ఉంటే ఆ పదం తీసేశారు. మార్టిగేజ్ అనే పదం తీసి ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ రీనేమ్డ్ యాజ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. రాజీవ్ గాంధీ చాలా సంస్కరణలు చేశారు సార్. ఆయన దగ్గరికి పోయి రైతాంగం కానీ ఎవరైనా కానీ ఏదైనా ఒక విన్నపం చేస్తే ఇమీడియట్లీ లుక్డ్ ఇంటూ అండ్ దేర్ బై హ్యాస్ టేకన్ ఇంటూ కన్సిడరేషన్ అండి, మారుస్తూ ఉండేవాడు. ముందు వ్యవసాయ ధరల కమిషన్ ఏమనేవారండి, ఏపీసీ అనేవారు, అగ్రికల్చరల్ ప్రైస్ కమిషన్ అనేవారు. రైతు సంఘాలంతా రాజీవ్ దగ్గరికి పోయి, ఇవి సరిగ్గా వేయాలని అంచనా వేయడం లేదు, మేము ఖర్చులు పెట్టినట్టు కూడా మద్దతు ధర మాకు రావడం లేదు, వాళ్ళేమో మద్దతు ధర సిఫార్సు చేస్తూ ఉన్నారు, బట్ ఈట్స్ నాట్ ఈవెన్ కవరింగ్ ద అగ్రికల్చర్ కాస్ట్, మాకు ఇది ఈ మద్దతు ధర న్యాయసమ్మతం కాదు. కాబట్టి అప్పుడు పేరు మార్చేసాడు ఆయన, సిఏసిపిగా మార్చాడు, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్, రైట్ ఫ్రమ్ 1985. అంతకుముందు దాని పేరు ఏపీసీ, అగ్రికల్చర్ ప్రైస్. అటు ఇవి కూడా మార్టిగేజ్ బ్యాంక్ రీనేమ్డ్ యాజ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్, భూమి తనఖా బ్యాంకు కాదు అని మార్చేశారు. ప్రైమరీ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అండి. ఓకే, ఇట్ ఈస్ వాట్ యు కాల్ యాజ్ అట్ మండల్ లెవెల్లో ఉంటుంది. అండ్ అట్ స్టేట్ లెవెల్, స్టేట్ కోఆపరేటివ్ సెంట్రల్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్. రాష్ట్ర స్థాయిలో
భూమి అభివృద్ధి బ్యాంకు, సెంట్రల్ భూమి అభివృద్ధి బ్యాంకు, కేంద్ర భూమి అభివృద్ధి బ్యాంక్ అని ఒకటి. ఇది అపెక్స్ బ్యాంక్. ఫర్ వాట్? లాంగ్ టర్మ్ క్రెడిట్. ఇది షార్ట్ టర్మ్ క్రెడిట్, ఇది అపెక్స్, స్టేట్ లెవెల్ అపెక్స్. ఇది లాంగ్ టర్మ్ క్రెడిట్, స్టేట్ లెవెల్ అపెక్స్. వాట్ ఈస్ ది నేషనల్ లెవెల్ అపెక్స్ అండి? ఆర్బీఐ. ఓకే, ఇట్లా కోఆపరేటివ్స్లో రూరల్ క్రెడిటే కాకుండా అర్బన్ కూడా ఉంది సార్. పట్టణ సహకార బ్యాంకులు కూడా ఉంటాయి. అంటే ఎన్కరేజింగ్ సేవింగ్ లెవెల్ అండ్ దేర్ బై ప్రొవైడింగ్ లెవెల్ నాట్ ఓన్లీ ఇన్ ద రూరల్ ఏరియా బట్ ఆల్సో ఇన్ అర్బన్ ఏరియా. అక్కడ కూడా 2 స్థాయిల్లో ఉంటాయండి. ప్రైమరీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఆర్ అదర్వైజ్ నోన్ యాజ్ సిటీ బ్యాంక్. ఏమండి? ప్రాథమిక పట్టణ బ్యాంక్ అని కూడా అంటారు. ఇట్స్ ఏ బిగ్ సిటీ, ఇట్ ఈజ్ సిటీ బ్యాంక్ అంటారు, లేకపోతే అర్బన్ అంటారు. మధ్యస్థ పట్టణాలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద కాకుండా, అట్లాంటి చోట సిటీ బ్యాంక్ అంటారు. మామూలుగా అర్బన్ బ్యాంక్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. అదే స్టేట్ లెవెల్లో స్టేట్ కోఆపరేటివ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. మనకు హైదరాబాద్లో ఏంటంటే ఇది చూడండి, కోఆపరేటివ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అపెక్స్ బ్యాంకు కానీ ఉండేది. ఇది కూడా చూసినట్లయితే మనకు హిమాయత్ నగర్ ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇది వైఎంసీఏ ఉంది కదండి, వైఎంసీకి ఎగ్ను ఆపోజిట్గా ఉండేది. అదే మనం అర్బన్ బ్యాంకులో ఇది సెంట్రల్ బ్యాంకు, అంటే ఇది ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది మాత్రం ఎక్కడ ఉండేది? బ్యాంక్ స్ట్రీట్లో ఉండేది. పాత ఓల్డ్ ఎన్టీఆర్ భవనంలో దాని దగ్గర ఉండేది. సెంట్రల్ పక్కనే ఆనుకొని ఉంటుంది ఒక బ్యాంక్, అది ఉండేది. ఇప్పుడు ద స్ట్రక్చర్స్ హావ్ బీన్ చేంజ్డ్ అండ్ ప్లేసెస్ ఆర్ బీన్ రీకూప్డ్. దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్యాంకింగ్ అండి. భారతదేశంలో ఉండే బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం ఇలా ఉంటుంది. నౌ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఫస్ట్ వన్, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ద అపెక్స్ బ్యాంక్ అట్ ద నేషనల్ లెవెల్. జాతీయ స్థాయిలో బ్యాంకింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంస్థ. దట్ ఈస్ కాల్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర బ్యాంక్ అంటాం మనం. ఓకే, అండ్ ఏ కమిటీ దట్ రికమెండెడ్ టు ఎస్టాబ్లిష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. హిల్టన్ యంగ్ కమిటీ, దాని పేరు హిల్టన్ యంగ్. Hilton Young Committee recommended to establish RBI. Accordingly, British government passed one act and 1934 RBI Act. రిజర్వ్ బ్యాంకు చట్టం చేయబడింది. ఒకసారి మీకు రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందంటే చట్టం ఇచ్చేస్తుండాలి ఆన్సర్లు. యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ ఇన్ 1935 కదా. ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ చట్ట ప్రాతిపదిక మీద ఏర్పాటైన బ్యాంకు. దట్ ఈస్ 1934 ఆర్బీఐ యాక్ట్ చేయబడిందండి. లేటర్ ఇన్ 1935 ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్. April 1st, 1935 it was established. ఒక్క నిమిషం సార్, దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది. వాట్ వాజ్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కంట్రీ ఇండియా ఫస్ట్? ఇంపీరియల్ బ్యాంక్. దానికి కొంత చరిత్ర ఉంది. యాక్చువల్లీ ది బ్రిటిష్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ వన్ బ్యాంక్ ఇన్ 1806, దట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్. బ్రిటిష్ హెడ్ క్వార్టర్స్ ఏదండి? బెంగాల్. అందుకని బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారండి. తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బిగ్ కమర్షియల్ సెంటర్ ఈజ్ బాంబే. దాన్ని తర్వాత 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. వీటికి ఏంటి పేరంటే ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బ్యాంకులు ఇవి కదండి. ఇన్ ది ఇయర్ 1921 దీస్ 3 banks were merged. ఇదంతా మీకు
ప్రిలిమినరీ గ్రూప్ 2 అట్లాట్లో ఎక్కువగా అడిగేటువంటి బిట్లు అండి. నేను మీకు అర్థం కావడానికి బ్యాక్గ్రౌండ్ వెళ్తున్నా. ఓకే, మెర్జ్ చేశారనమాట 1921. అప్పుడు ఆ బ్యాంక్ పేరు ఇంపీరియల్ బ్యాంక్. See, this imperial bank performing functions, both central bank functions and also commercial bank functions. కేంద్ర బ్యాంకు విధులని మరియు వాణిజ్య బ్యాంకుల విధులని నువ్వు గ్రూప్ 2 కూడా రాస్తా ఒక శిష్య. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకోసమే రిపీట్ చేస్తున్నా కొద్దిగా. లెట్ యూ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్ యాజ్ వెల్ యాజ్ ద పర్సన్స్ హూ ఆర్ రైటింగ్ ఎనీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, central bank functions and commercial functions. Now, in the year 1935, RBI established, taking over the central bank functions of Imperial Bank. ఇంపీరియల్ బ్యాంకు యొక్క కేంద్ర బ్యాంకు విధులను మాత్రమే దీనికి మార్చారు. అంటే స్టిల్ ది ఇంపీరియల్ బ్యాంక్ ఈజ్ కంటిన్యూయింగ్ యాజ్ కమర్షియల్ బ్యాంక్. In 1955, what the Indian government felt? ప్రణాళిక వచ్చి ఒక పంచవర్ష ప్రణాళిక అయిపోయే కాలంలో కూడా ఇంకా ఇంపీరియల్ అని బ్రిటిష్ వాళ్ళ పేరు చెప్పుకోవడం అవమానకరం, హాస్యాస్పదం కదండి. దే ఫెల్ట్ ఇట్స్ నాట్ గుడ్. సో ద ఇంపీరియల్ బ్యాంక్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ద ఇయర్ 1955. ఇట్ ఈస్ నోన్ యాజ్ SBI. అదేనండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చేశారు. భారతీయ స్టేట్ బ్యాంక్ అనే పేరు మార్చేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళ పేరు ఉండకూడదని. ఇంపీరియల్ అంటే ఏందండి? బ్రిటిష్ అని. ఇంపీరియల్ పవర్ నథింగ్ బట్ బ్రిటిష్ పవర్. ఇది ఎంత చరిత్ర ఉందో చూడండి. ఏమంటే రిజర్వ్ బ్యాంక్ పూర్వ పేరు ఏం పేరు? ఇంపీరియల్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ పూర్వ పేరు ఏం పేరు? ఇంపీరియల్ బ్యాంక్. అదట్ట సార్, రెండు బ్యాంకులకి ఈ పేరు ఎట్టొస్తుందండి? చరిత్ర చెప్పిన సత్యం, అది మన చేతుల్లో లేదు. ఓకే, ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్ హ్యావ్ బీన్ టేకన్ ఓవర్ బై ది RBI. 1935. In the year 1949, January 1st, okay, it was nationalized. అంతవరకు ప్రైవేట్ బ్యాంక్ సార్. మీకు తెలుసా అండి, 1935 రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు అయినప్పుడు ఇట్ ఇస్ ఏ షేర్ హోల్డర్స్ బ్యాంక్. ఒక్కొక్క షేరు 100 రూపాయలు, అట్లా షేర్లతో ఏర్పాటైన బ్యాంక్ అనమాట. మరి నాయన, ఇంత కీలకమైన విధులను నిర్వర్తించేటువంటి బ్యాంకు, కరెన్సీని ముద్రిస్తుంది, బ్యాంకులకు బ్యాంకు, ప్రభుత్వాలకు బ్యాంకు కదా, అనేక రకాల కీలక విధులను నిర్వర్తిస్తే అటువంటి బ్యాంకు ప్రైవేటు షేర్ హోల్డర్ స్థానంలో ఉండడం, వాళ్ళ యాజమాన్యంలో ఉండడం ఎంతవరకు సమంజసం? సో ఆఫ్టర్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, వీ హ్యావ్ నేషనలైజ్ ది RBI అండి. జాతీయకరణ చేసేసారు, నేషనలైజ్ చేశారు. తర్వాత ఏం చేశారంటే, ఇన్ ది ఇయర్ 1949, April 1st, అనదర్ యాక్ట్ పాస్డ్ అండి, బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్. బ్యాంకుల నియంత్రణ చట్టం అంటారు కదా. అంటే దేశంలో ఉన్న పూర్తి ద్రవ్య మార్కెట్ మీద, అన్ని బ్యాంకుల మీద పూర్తి యాజమాన్య హక్కు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చారు. వాట్ ఎవర్ మిస్టేక్ డన్ ఇన్ ద మనీ మార్కెట్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్, ది అపెక్స్ బ్యాంక్ ఆఫ్ RBI విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ కదండి. ద్రవ్యపరంగా ఏదైనా తప్పు జరిగినట్లయితే రిజర్వ్ బ్యాంకే బాధ్యత స్వీకరించాలి. అన్ని బ్యాంకులు వాడు చెప్పినట్టే వినాలి. ఎవరు చెప్పినట్టు? రిజర్వ్ బ్యాంకు. బ్యాంకులకంతా లైసెన్స్ ఇస్తుంది, నియంత్రణ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, ఏదైనా జప్తు చేస్తే మూసేస్తుంది. ఇట్ కెన్ మెర్జ్ ఈవెన్. అంటే అన్ని రకాలుగా బ్యాంకుల మీద వ్యవస్థ ఉంటుంది. ద్రవ్య మార్కెట్ మీద అంతా కూడా ఈరోజు కూడా ధరల సూచీని ప్రకటించే అధికారం ఎవరికి ఉందండి? ఓన్లీ RBI. ప్రైజ్ ఇండెక్స్. మన ఉద్యోగస్తులకంతా DA ఇస్తారు కదా. ఎవడంటే వాడు గోసుపత్రాయుడు ప్రైజ్ ఇండెక్స్ చెప్పేసి ధరలు పెరిగిపోయినా మాకు GL పెంచండి అంటే ఎట్లా? లెట్ ఇట్ బి డన్ బై RBI అఫీషియలీ అండ్ టేక్ దట్. ఆ ప్రైజ్ ఇండెక్స్ తీసుకొని DL పెంచుతూ వస్తారు ఎంప్లాయీస్కి.
So everything will be done. That is what is called 1949 Banking Regulating Act వచ్చిందండి. Right from there onwards, it is a full-fledged apex bank in the national level, performing so many functions like issuing currency అన్నీ వస్తాయి. మళ్ళీ రోల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ వస్తుంది, అక్కడ అన్నీ వస్తాయి. మనం ఏంటి ఒకదాన్ని ఏంటి అని చెప్పడం అంతే. నెక్స్ట్ షెడ్యూల్డ్ బ్యాంక్ అండి. So bank can be a scheduled bank or a non-scheduled bank. Scheduled bank అంటే ఏంటంటే the bank listed in the second schedule of RBI Act. రిజర్వ్ బ్యాంకు చట్టంలో 2వ షెడ్యూల్లో నామోదు చేయబడినటువంటి బ్యాంకు. శిష్య ఫోన్లు గీన్లు ఆన్ చేయొద్దు బా ఆయన వెనక. ఈజ్ ఇట్ ఆన్? ప్లీజ్ కైండ్లీ పుట్ ఆఫ్ ది ఏమండి ఏం చెప్పాను శిష్య? షెడ్యూల్డ్ బ్యాంక్. దట్ బ్యాంక్ విచ్ ఈస్ లిస్టెడ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంకు చట్టంలోని 2వ షెడ్యూల్లో నమోదవుతాయి, అదే బ్యాంకు. అట్లా ఇది నమోదు కావడానికి 2 కండిషన్లు అయిపోయి దే హ్యావ్ టు సాటిస్ఫై. మినిమం 5 lakhs డిపాజిట్ ఉండాలి. మినిమం అండి, కనీసం 5 లక్షల రూపాయల డిపాజిట్ ఉండాలి ఆ బ్యాంకుకి. 10 బ్రాంచెస్ ఉండాలి, 10 బ్రాంచులు ఉండాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే అది షెడ్యూల్ బ్యాంక్ అవుతుంది. వెన్ దే ఆర్ నాట్ షెడ్యూల్డ్ అంటే లేదనుకోండి, ప్రజలకి ఆ బ్యాంకుల్లో పొదుపులు చేసే వాటి మీద రక్షణ ఉండదు. షెడ్యూల్ బ్యాంక్ ఎందుకోండి, నీకు రక్షణ ఉంటుంది, నీ డిపాజిట్లకు రక్షణ ఉంటుంది. ఒకవేళ ఆ బ్యాంక్ ఏదన్నా మోసం చేస్తే యూ కెన్ ఫైల్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అగైన్స్ట్ ఆర్బీఐ. అయ్యా నీ షెడ్యూల్ బ్యాంకు, నువ్వు ఇచ్చిన లైసెన్స్ ఇచ్చిన బ్యాంకు, నేను డబ్బులు వేసాను, నాది గల్లంత అయిపోయింది, నువ్వే రెస్పాన్సిబుల్. అట్లాంటి దానికోసమే సిఆర్ఆర్ పెట్టుండేది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వి కాల్ షెడ్యూల్ బ్యాంక్స్. నాన్ షెడ్యూల్ మీన్స్ దే ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్. అది మనకు అనవసరం, అది మీనింగ్ ఇస్తాం మనం షెడ్యూల్ బ్యాంక్. అండర్ షెడ్యూల్ బ్యాంక్ దేర్ ఆర్ 2 types ఆఫ్ బ్యాంక్స్. ఓకే, కమర్షియల్ అండ్ కోఆపరేటివ్. Now, scheduled banks. Under scheduled banks, there are 1A commercial banks. Doing business with money. Receive deposits at low rates of interest and lend loans at a higher rate of interest. తక్కువ వడ్డీతో డిపాజిట్లు స్వీకరించడం, ఎక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయడం, తద్వారా లాభాన్ని సంపాదించడం. అంటే డబ్బుతో వ్యాపారం, అందుకే వ్యాపార బ్యాంకులు ఉంటాం. కమర్షియల్ బ్యాంక్స్ తెలుగులో వాణిజ్య బ్యాంకు, వ్యాపార బ్యాంకు అని పదాలు 2 వస్తాయి, ఏదైనా ఒకటి. ఓకే, వాణిజ్య బ్యాంకు. అట్లాంటి వాణిజ్య బ్యాంకులు 4 రకాలండి. ఓకే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంకులు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ which are owned and operated by the government only. ప్రభుత్వ యాజమాన్య పర్యవేక్షణ నియంత్రణలో ఉండే బ్యాంకులను ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటాం. ఓకే, చాలా వరకు తక్కువగా ఉండేదండి. వీ కెన్ సే ద ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏమండి, 55లో ఏర్పాటైన బ్యాంకు మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంకులు. తర్వాత చాలా బ్యాంకులు ప్రభుత్వాలు అన్నీ ప్రైవేటే ఉండేటివి. రాను ఏం చేసింది ప్రభుత్వం అండి? 14 కమర్షియల్ బ్యాంక్స్ వర్ నేషనలైజ్ ఇన్ 1969 కదా. 6 banks వర్ నేషనలైజ్ ఇన్ 1980. లైక్ దట్ మెనీ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్. అవన్నీ ప్రభుత్వ రంగులు వెలకతా వచ్చేసాయి. చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు పెరిగిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే 1991 బికాస్ ఆఫ్ మేకింగ్ అవర్ కంట్రీ విల్ బి రిలాక్స్డ్
ఫ్రమ్ దట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ క్రంచ్ ఆఫ్ 1990 కదండి. 1990లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి మనం ఏం చేసామండి? వీ హ్యావ్ గోన్ ఫర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఎల్పిజి కదా. దాంట్లో రెండవది ఏంది? ప్రైవేటైజేషన్. ఆ పాలసీని దృష్టిలో పెట్టుకొని కదా బ్యాంకులనంతా కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థకు వెళ్ళడం జరిగిందండి. ప్రభుత్వ బ్యాంకులు పెంచేసిన స్వస్తిపలికేసింది గవర్నమెంట్. నో ఫ్రమ్ 1980 ఇస్ దేర్ ఎనీ బ్యాంక్ నేషనలైజ్డ్? ఏమీ లేదండి. ఇంకా ప్రైవేట్ బ్యాంకులకి మనం వెళ్ళాం బ్యాంకులు జాతీయకరణ చేసిన తర్వాత. కాబట్టి ఏంటంటే ఆ జాతీయకరణతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కువగా ఏర్పాటైనాయి, ప్రభుత్వ యాజమాన్య పర్యవేక్షణ బ్యాంకులు ఏర్పాటైనాయి. అయితే ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేటీకరణ వల్ల చాలా బ్యాంకులు ఏం చేశారంటే మర్జీ చేస్తూ వచ్చారు. నిజానికి భారతదేశంలో ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉండేటువంటి? మోర్ దెన్ 30 బ్యాంక్స్ ఉండేవి. ఫస్ట్ వచ్చి ఎస్బీఐ అండి. ఎస్బీఐకి అసోసియేటెడ్ బ్యాంక్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్, స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ అని అట్లా 8 బ్యాంకులు ఉన్నాయి. దాంతోపాటు 1969లో 14 నేషనలైజ్డ్, 80లో మళ్ళీ ఒక 6 బ్యాంకులు నేషనలైజ్డ్. భారతీయ మహిళా బ్యాంక్ అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు, అది ఒకటి. మొత్తం 30 బ్యాంకులు ఉన్నాయండి. ఓకే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. రాను ఏం చేశామంటే వాటిని తగ్గించేసాం. ఫస్ట్ ఏం చేసాం? గ్రాడ్యువలీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆల్ ది అసోసియేట్ బ్యాంక్స్ మెర్జ్డ్ విత్ స్టేట్ బ్యాంక్. ఈరోజు ఉన్నాయండి అసోసియేట్ బ్యాంక్స్? ఒకటి కూడా లేవు. ఆల్ ది 8 బ్యాంక్స్ వర్ మెర్జ్డ్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకండి? అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ పెరిగిపోతూ ఉంది కదా. అదేవిధంగా ఎంప్లాయీస్కి చెల్లించేటువంటి శాలరీ బర్డన్ పెరుగుతూ ఉంది. కాబట్టి అన్నీ తీసుకుపోయి దానికి వదిలేస్తాం. బిల్డింగ్లకు కట్టే బాధ లేదు, మళ్ళీ ప్రైవేట్ బిల్డింగ్లు రెంట్కి తీసుకునే బాధ లేదు. దీని మీద కాస్ట్ ఆఫ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంకింగ్ దెబ్బతింటూ ఉంది. అందుకని మెర్జింగ్ చేసేసామండి. తర్వాత ఏం చేశామంటే ఇన్ 2018 దేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ అని కొన్ని బ్యాంకులు కలిపేశాం కదా. తర్వాత 2011 భారతీయ మహిళా బ్యాంక్ ఆల్సో మెర్జ్డ్ విత్ స్టేట్ బ్యాంక్. ఇప్పుడు లేదు సార్ మాకు. నిజానికి దాన్ని ఏర్పాటు చేసిన మహిళల కోసమే. అందుకని ద చైర్మన్ ఆఫ్ ది మహిళా బ్యాంక్ విల్ బి ఉమెన్ ఓన్లీ. అట్లే చేశారు. లాస్ట్కి ఇట్స్ నాట్ సో యాక్టివ్ అండ్ ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ ఇట్స్ డ్యూటీ ప్రాపర్లీ. ఇట్ హెస్ బీన్ మర్జ్డ్ విత్ స్టేట్ బ్యాంక్. ఈ మధ్యనే 2020లో 10 బ్యాంకులు మర్జ్ అయినాయి కదండి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2 బ్యాంకులు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ అని 2 కలిసాయి. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ కలిసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు కలిసిపోయినాయి. తర్వాత ఇండియన్ బ్యాంకులు, అలహాబాద్ బ్యాంకు కలిసిపోయింది. మొత్తం మీద 10 బ్యాంకులు కలిసిపోయినాయి. అట్ ప్రజెంట్ దేర్ ఆర్ ఓన్లీ 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి. ఓన్లీ 12. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండి 2 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. యాక్చువల్లీ మోర్ బ్యాంక్స్ వర్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ది ప్రైవేట్ ఇండివిజువల్స్. భారతదేశంలో అత్యధిక బ్యాంకులు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల యొక్క యాజమాన్యంలోనే ఉండేవండి. ఓకే, యాక్చువల్గా మొదట్లో 33 ప్రైవేట్ బ్యాంకులు ఉండేవి. ఇవన్నీ మీకు అనవసరం, కానీ జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ అండ్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ టెలింగ్. 33 కమర్షియల్ బ్యాంక్స్ వర్ దేర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఓకే, దాంట్లో 14 పోయినాయి. ఎప్పుడో 69లో జాతీయం చేసేసారు. మనలో ఒక 6 పోయినాయి, 20 పోయినాయి. ఎన్ని ఉన్నాయండి? 13 బ్యాంక్స్. ఎప్పటికీ 1991కి 13 బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయండి ప్రైవేట్ బ్యాంక్స్. మళ్ళా 9 న్యూ బ్యాంక్స్ ఏర్పాటు చేశారు. ఏమండి? ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఇట్లాంటి అనేక బ్యాంకులన్నీ ఏర్పాటు చేశారు. తర్వాత ఏం చేశారంటే పేమెంట్ బ్యాంక్స్ అని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని 2, ఒక 7 పేమెంట్స్ బ్యాంక్స్ ఇప్పటివరకు అయిండేవి. ఇంకా పర్మిషన్ అయితే చాలా హైట్కి ఇచ్చారు, ఇంకా నాట్ అట్రాక్టివ్. స్మాల్ సేవింగ్ బ్యాంక్స్ అని ఏర్పాటు చేశారు, అదొక 7, ఇది ఒక 17 బ్యాంక్.
Totally, how many private banks are at present? 39 private banks are there. At the time of 1991, economic reform started. Only 13 ఉన్నాయి. 13 బ్యాంక్స్ ఉండేటివి ఎన్ని అయినాయండి? 39 ఉన్నాయి. అదే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయండి? అవి ఎన్నిటికి వచ్చాయి? 12కి వచ్చాయి. నౌ దేర్ ఆర్ 39 ప్రైవేట్ బ్యాంక్స్ అండి. ఓకే, తర్వాత ఫారిన్ బ్యాంక్స్. ఇక్కడ మనం కూడా చెప్పచ్చండి, అమాంగ్ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ది బిగ్గెస్ట్ బ్యాంక్ ఈజ్ ఎస్బీఐ. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్దది వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అతిపెద్దది వచ్చి ఐసిఐసి బ్యాంక్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫారిన్ బ్యాంక్స్. The banks established in Indian origin by a foreign individual or an entity. భారతదేశంలో ఇతర విదేశస్తులు కానీ విదేశీ సంస్థలు కానీ బ్యాంకులు ఏర్పాటు చేసే వాటిని ఫారిన్ బ్యాంకులు అంటాం. భారతదేశంలో ఉండే బ్యాంకులు ఏవైతే ఇతర దేశాలలో ఏర్పాటు చేశారో వాటిని కూడా ఫారిన్ బ్యాంక్స్ అంటాం. ఫారిన్ బ్యాంక్స్ డజంట్ మీన్ ద బ్యాంక్స్ ఎస్టాబ్లిష్డ్ బై ఫారినర్స్ ఇన్ ఇండియా. Even Indian banks which are working in international level also called foreign banks. Totally at present there are 46 foreign banks in the country. 46 విదేశీ బ్యాంకులు ఉన్నాయండి. ఓకే, దాంట్లో విదేశస్తులు భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి బ్యాంకులు 25. The biggest foreign bank established by foreign individuals and entities in India is Standard Chartered Bank. Standard Chartered Bank. Once it was Citibank. Now it is overweight. వాళ్ళ బ్రాంచెస్ కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ ఇది ఎక్కువైపోయినాయి. Standard Chartered Bank is the biggest foreign bank in India out of these 25. And the remaining 21 banks of Indian origin are working in the foreign countries. విదేశస్తుల్లో భారతదేశ బ్యాంకులు 21 పనిచేస్తున్నాయి. వాటిలో అతి పెద్దది వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా. అందుకని నాట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ సెకండ్ ర్యాంక్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ఇన్ అబ్రాడ్. అందుకే దానికి ఏం బిరుదండి? ఇండియన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఏదైనా అడుగుతా ఉన్నాడు మీకు ప్రిలిమ్స్లో. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో చాలాసార్లు అడిగిన బిట్టండి ఇది. విచ్ ఈజ్ ద ఇండియన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ వన్, ఫారిన్ బ్యాంక్స్. నౌ RRBs, రీజనల్ రూరల్ బ్యాంక్స్. In the year 1974, one committee appointed, Narasimhan Committee. Just he recommended that the banks purely will be established for rural people and provide loans mostly low income group అని ఒక recommendation ఇచ్చాడు Narasimhan Committee. Taking the recommendation of Mr. Narasimhan Committee, in the year 1975, on October 2nd, on the very birthday of Mr. M.K. Gandhi, ఏమండి గాంధీ పుట్టినరోజు ఏం చేశారంటే ఆయన రికమెండేషన్తో ఆర్ఆర్బీసీ ఏర్పాటు చేయబడ్డాయండి. ఓకే, 5 బ్యాంకులతో స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైం దెర్ ఓన్లీ 5 బ్యాంక్స్ అండి. లేటర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ టు 156 బ్యాంక్స్ అండి. 156 బ్యాంకులకు పెరిగింది. అది దిస్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్ సార్. ఎవరెవరు ఏర్పాటు చేస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటుంది, ప్లస్ స్పాన్సరింగ్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది, ప్రతినిధి బ్యాంక్ అని ఉంటుంది. ఓకే, వాళ్ళ ఫండ్స్తో ఏర్పాటు చేసేస్తారు ఆర్ఆర్బీని. సెంట్రల్ బ్యాంక్ ఎంత ఇస్తుందండి? 50 + 35, 15 + 35. 50% నిధులు కేంద్ర బ్యాంక్ ఇస్తుంది సార్.
15% బియ్యను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్రాలు ఏం చెప్పుకుంటున్నాం, మేము ఏర్పాటు చేసినామని చెప్పుకున్నాను నా ఇంట్లో చాలామంది. వాళ్ళెంత గోచిపత్తి 15%. 50% ఈజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 15% is the స్టేట్ గవర్నమెంట్ అండ్ 35% ఈజ్ ఏ స్పాన్సరింగ్ బ్యాంక్. ప్రతినిధి బ్యాంక్ అంటారండి. వన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ విల్ బీ యాక్టింగ్ ఎట్ ది స్పాన్సరింగ్ బ్యాంక్ అండి. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇన్ చిత్తూరు, ఇట్ ఈజ్ ఇండియన్ బ్యాంక్. ఏమండి, పినాకిని గ్రామీణ బ్యాంక్ ఇన్ నెల్లూరు, సిండికేట్ బ్యాంక్. ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఏదైతే ఉంటుందో దానికి ఒక స్పాన్సరింగ్ బ్యాంక్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి మేనేజ్. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ది ఆర్ఆర్బి? ఇది అడిగినాడు మన గ్రూప్ 2లోను, ఇతర గ్రూప్ 3 అదర్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు, మనకు కూడా అడిగాడు. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ది ఆర్ఆర్బి? హూ విల్ యాక్ట్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది ఆర్ఆర్బి? NABARD ఈజ్ అన్ అపెక్స్ బ్యాంక్ అట్ ది నేషనల్ లెవెల్ ఫర్ అగ్రికల్చర్ కదా. ఇది ఎలా కాదండి. నాబార్డ్కి ఏది హూ విల్ యాక్ట్ యాజ్ చైర్మన్? ఇప్పుడు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉంది కదండి, దట్ ఈస్ ఎస్. ఎవరు? ఎస్. విచ్ ఈస్ ద స్పాన్సరింగ్ బ్యాంక్? ఆ స్పాన్సరింగ్ బ్యాంక్ మేనేజర్ విల్ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది ఆర్ఆర్బి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ప్రతినిధి బ్యాంకు యొక్క మేనేజరే దీనికి చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఏమండి, చాలా కమిటీలు వేశారండి. ఇప్పుడు ఎన్ని పెరిగినాయి? 5 నుంచి 156కు పెరిగిపోయినాయి. మెనీ బ్యాంక్స్ ఆర్ రన్నింగ్ ఆన్ లాసెస్ సార్. వాళ్ళు ఎవరికి రుణాలు ఇస్తారండి? 4 కేటగిరీలకి ఇస్తారు. ఆర్ఆర్బీస్ విల్ ప్రొవైడ్ లోన్స్ ఓన్లీ టు 4 కేటగిరీస్. మార్జినల్ ఫార్మర్, ద ఫార్మర్ హ్యావింగ్ లెస్ దాన్ 1 hectare. 1 hectare కన్నా లోపల ఉండేవాడికే రుణం ఇస్తారు. తర్వాత స్మాల్ ఫార్మర్, 2 hectares కన్నా లోపల ఉండేవారు. తర్వాత రూరల్ ఆర్టిజాన్స్, గ్రామీణ చేతి వృత్తులు, కమ్మరం, కుమ్మరం, వడ్రంగం, చేనేతం. ఏ బ్యాంకులకైతే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇతర బ్యాంకులు అప్పులు ఇవ్వరో వాళ్ళకి ఇస్తారండి. అది నరసింహం కమిటీ యొక్క సిఫార్సు. నిజంగా అప్పులు ఎవరికి అవసరం అండి? ఈ గోచిపత్రాయలకి కదా, వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాంకుల దగ్గరికి పోతే వాళ్ళు పూచీ పెట్టమంటారు. బంగారన్నా పెట్టు, ఇల్లు అన్నా పెట్టు, లేదా ఏదన్నా ఒకటి పెట్టండి. ఈయన దగ్గర ఏముంది? ఏమీ లేదు, పెట్టలేరు. కాబట్టి వాళ్ళకి రుణాలు. ఈ ఫోర్స్ టు గో టు ది మనీ లెండర్ వేర్ దే హ్యావ్ టు బారో అట్ హైయర్ రేట్ ఆఫ్ interest. So very low income group are scapegoat of the banking rate of interest, so that let there be a novelty bank established in the national level according to Mr. Narsimhan Committee. అల్పాదాయ పేద వర్గాలకు బ్యాంకింగ్, ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. వారు పూచీలు చూపించలేరు. కాబట్టి అటువంటి వారికి రుణాలు ఇవ్వడానికి ప్రత్యేక బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి అన్నాడు. ఆ బ్యాంకులు ఎవరి డబ్బుతో? ఒక బ్యాంకు వాడి డబ్బుతోనా కదా? అది కాదు కదా. సెంట్రల్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ప్రతినిధి వన్ స్పాన్సరింగ్ బ్యాంక్. కాబట్టి ఏంటంటే దే కెన్ బియర్. కాబట్టి వాళ్ళకి వాళ్ళ రుణాలు. ఈ తర్వాత రూరల్ ఆర్టిజాన్స్ అండ్ అగ్రికల్చరల్ లేబరర్స్, ఈ 4 సార్. ఒకసారి అడిగాడు సార్ ఈ బిట్. రూరల్ బ్యాంక్స్ ప్రొవైడ్ క్రెడిట్ విచ్ కేటగిరీస్ అన్నాడు. 4 కేటగిరీస్ ఇస్తాం. మార్జినల్ ఫార్మర్, స్మాల్ ఫార్మర్, రూరల్ ఆర్టిజాన్ అండ్ అగ్రికల్చర్ లేబరర్స్. ఈ 4 ఇస్తుంది. ఏమండి, తర్వాత ఏంటంటే నాయన బ్యాంకుల్లో 156 బ్యాంకుల్లో అత్యధిక బ్యాంకులు నష్టాలలో ఉన్నాయి. ఎందుకంటే ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు ఈ గోచిపత్రాయలకే ఇస్తున్నారు కదండి. ఎక్కువ వడ్డీ రేటు పెట్టడానికిలే, పూచీలు అడగడానికిలే. ఏమండి, మైగ్రేటెడ్ ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయినారు, ఇంకా ఆ అప్పు తిరిగి రాదు కదండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు నష్టాల్లో ఉన్నాయి. మర్జీ చేయండి అని చాలా కమిటీలు వేసిందండి భారత ప్రభుత్వం. బండారీ కమిటీ, బోస్ కమిటీ, ఇట్లా చాలా వేశారు. అట్లా వేసిన కమిటీల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ కమిటీ దట్ రికమెండెడ్ ఈజ్ వ్యాస్ కమిటీ. వ్యాస్ కమిటీ అని ఏం చేశారంటే, ఏ బ్యాంకులు అయితే నష్టాల్లో ఉన్నాయో అటువంటి వాటిని లాభాల్లో ఉండే బ్యాంకులు మెర్జ్ చేయండి. ఏమండి,
merging of RRBs recommended by Mr. Vyas committee. ఓకే, చాలా కమిటీలు, సుందరం కమిటీ, బండారి కమిటీ అన్నీ వేశారు, లాస్ట్లో అది వేశారు. దాంతో ఏం చేశారంటే నౌ దేర్ ఆర్ ఓన్లీ 56 RRBs అండి, నాట్ 156, 196 అండి, 196 ఉన్నాయి. ఫ్రమ్ 196 it has been abridged to 56 అండి కదా. లాస్ట్కి ఏం చేశారండి, చాలా బ్యాంకులు మెర్జ్ చేస్తూ వచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలంగాణ ఎకానమీ వచ్చినప్పుడు ఆ ప్రశ్న వస్తుందండి, అక్కడ మనం చెప్తాం. చాలా బ్యాంకులు ఉన్నాయి, ఒక్క బ్యాంకుగా మార్చేశారు. స్టేట్ బ్యాంక్ స్పాన్సరింగ్ కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్పాన్సరింగ్ కింద చాలా బ్యాంకులు ఉండేటివి, అట్లా చాలా చోట్ల ఉండేటివన్నీ మెర్జ్ చేసేసారు. అట్లా చేసేసి ఈరోజు 56కు తగ్గించారండి. అయితే వాళ్ళకి డిపాజిట్లు రావు. గ్రామాల్లో అంతా కూడా భూస్వాములు వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఈ బ్యాంకుల్లో డబ్బులు ఎందుకు వేస్తారు? వాళ్ళు డిపాజిట్ చేయలే, వీళ్ళు డిపాజిట్ చేసే కెపాసిటీ లే. అలాంటప్పుడు ఈ బ్యాంకులకు లిక్విడేషన్ వచ్చేస్తుంది కదా. ఏమండి, నిధులు లేకుండా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉంది కదా. అందుకని ఏం చేసిందంటే గవర్నమెంట్ యాజ్ అమెండెడ్ 19 ఎప్పుడు ఏర్పాటు చేసాం, 75 RRB యాక్ట్కి కొంత సవరణ ఇచ్చారు. అయ్యా, దే కెన్ లెండ్ లోన్స్ ఈవెన్ టు రిచ్ ఫ్యామిలీస్ అండ్ బిల్డింగ్ లోన్స్ అండ్ అదర్ లోన్స్ ఈవెన్ టు అదర్స్ ఆల్సో. ఏమంటే వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ప్రొవైడెడ్ మోర్ లోన్స్ విల్ బి గివెన్ టు దీస్ 4 కేటగిరీస్. వాళ్ళకు కూడా రుణాలు ఇచ్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర డిపాజిట్లు స్వీకరించవచ్చు ఇన్ ఆర్డర్ టు మేక్ ది క్యాపిటలైజేషన్ ఆఫ్ RRB. గ్రామీణ బ్యాంకులంతా కూడా ఆర్థిక శక్తివంతంగా ఎదగడానికి కోసం ఈ అవకాశాన్ని ఆ చట్టంలో కొద్ది సవరణ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ కేటగిరీకి ఇస్తారు, వేరే వాళ్ళకు కూడా ఇస్తారు. ఇప్పుడు మీరు నా బోటోళ్ళు కూడా మనం కూడా పోయి RRBలో బిల్డింగ్ లోన్ అడిగితే ఇస్తారు వాళ్ళు కదా. అంటే వీఆర్ నాట్ ఏ ఫార్మర్, రాదర్ వీఆర్ నాట్ ఇన్ ది 4 కేటగిరీస్. ఆ 4 కేటగిరీలో మనం ఏం కాదు, అయినా కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే మనం కూడా అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. వెన్ యూ కంపేర్ విత్ ద అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి, ఇక్కడ వడ్డీ రేట్ ఎక్కువ అండి. భయపడాల్సిన పనిలే, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, ఇట్ ఈస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. కాబట్టి భయపడాల్సిన పనిలే, ఎందుకంటే ఆ బ్యాంకింగ్ క్యాపిటలైజేషన్ పెంచేదానికోసం దే వర్ గివన్ సర్టన్ ఫ్రీడమ్. వాళ్ళు తీసుకునే ఫిక్స్డ్ డిపాజిట్ ఇతర బ్యాంకుల్లో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా 1-2% ఎక్కువ ఉంటుంది సార్. జస్ట్ అది ఎప్పుడు చేశారు, మార్చి కొంచెం అమెండ్మెంట్ చేశారు. అది చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా బ్యాంకులు లాభసాటిగా నడిచేటువంటి అవకాశం ఉంది. అది కూడా కాకుండా ఏంటంటే అన్ని బ్యాంకులకి, అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు దే హ్యావ్ టు కీప్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ దర్ డిపాజిట్స్ యాజ్ CRR, cash reserve ratio in the Reserve Bank. The RRBs are exempted. వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరనే డబ్బు లేదు, ఉండేది కూడా ఎత్తుకుపోయారు రిజర్వ్ బ్యాంకులో పెట్టేస్తే ఇంక వీళ్ళేం అప్పులు ఇస్తారు, ఇదేం కార్యక్రమాలు ఉన్నాయి, ఆ బ్యాంకులు మూసేయడం బెస్ట్ అని కాడికి వచ్చారు. కాబట్టి ఏంటంటే దట్ ఈస్ బీన్ ఎగ్జామ్టెడ్. ఈ బ్యాంకులు CRR పెట్టాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ RRBs అండి. We have completed what? Commercial banks. Now cooperative banks. ఎక్కడన్నా ఏదన్నా అర్థం కాకపోతే చెప్పండి సార్, నేను కొంచెం లోతుగా కూడా పోయాను. గాన్ ఫర్ ద బ్యాక్వర్డ్ హిస్టరీ ఆల్సో. ఎందుకంటే ఎక్కడ ఏమీ అర్థం కాని పరిస్థితి ఉండకూడదు అనేసి వీ హ్యావ్ జస్ట్ గాన్ టు డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ గివెన్ ది ఫీల్డ్. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఆస్కింగ్, ఈజ్ అటెంప్టింగ్ అనదర్ ఎగ్జామ్స్, ఇట్ విల్ బి వెరీ వెరీ యూజ్ఫుల్ టు. ఏమ్మా, ఉపాంత రైతు అంటే 1 హెక్టార్ కన్నా లోపల ఉండేవాడు, చిన్న రైతు 2 హెక్టార్ల కన్నా లోపల ఉండేవాడు, చేతి వృత్తుల వారు ఎవరోడు, చేతి వృత్తులు కమ్మరం, కుమ్మరం, వడ్రంగం, చేనేత, వాళ్ళే రూరల్ ఆర్టిజాన్స్ అంటాం. వారికి వ్యవసాయ కూలీలకి ఈ 4 ఇస్తారు కదండి. కానీ ఇప్పుడు ఇస్తున్నారు కదా, వేరే వాళ్ళకు కూడా ఇస్తారు, వేరే వాళ్ళ దగ్గర కూడా డిపాజిట్లు తీసుకుంటారు. ఎందుకంటే బ్యాంకు ఆర్థిక స్థితి బాగలేదు కాబట్టి
అందులో వారి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ మోర్ దాన్ ది అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అందుకని చాలామంది వస్తారు. నా ఫిక్స్డ్ డిపాజిట్లు అంతా గ్రామీణ బ్యాంకులోనే ఉంటాయి. ఈవెన్ మై పెన్షన్ ఈజ్ ఆల్సో క్రెడిట్ ఇన్ ది గ్రామీణ బ్యాంక్. లెటర్ ఇచ్చాను నేను, లెట్ మై బ్యాంక్ అంటే సామాన్యంగా ఏంటంటే ఈ పెన్షన్స్ అంతా ఎక్కడ ఉంటాయండి? ఎస్బీఐలో ఉంటాయి. ఎగ్జామ్ట్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిపాజిట్ ఇన్ ఎస్బీఐ. నన్ను మన్నించండి, నేను ఇవ్వను, నేను నా పెన్షన్ అక్కడ వద్దు. ఏమండి, ఇఫ్ యూ రిజెక్ట్ ఐ కెన్ ఫైల్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. నేను చేయను, మీ బ్యాంకులో ఆ బ్యాంకులో నేను పెట్టను. స్టేట్ బ్యాంకులోకి నువ్వు పోయి ఏదన్నా ఒక పని మీద పోతే నువ్వు ఏమండి ఎంతసేపు వెయిట్ చేయాలండి? దే డోంట్ కేర్ ఈవెన్. ఇదే పబ్లిక్ సెక్టర్ కదా, హైలీ బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఎంప్లాయీస్ కేర్ కూడా చేయరండి వాళ్ళు. ఒకసారి నేను గలాట్ పెట్టుకునేసిన స్టేట్ బ్యాంక్ వాళ్ళతో. వాట్ ఫర్ యు ఆర్ హియర్? యు ఆర్ టేకింగ్ సాలరీ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ ది పబ్లిక్? ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. యు ఆర్ నాట్ లుక్డ్ ఇన్ టు అని కూడా గలాట్ పెట్టుకునేసిన. వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్లు గిఫ్ట్స్ అన్నీ తీసేసి గ్రామీణ చేసి, ఐ రిక్వెస్టెడ్ మై టీటీడీ మేనేజ్మెంట్, తిరుమల తిరుపతి దేవస్థానం, ప్లీజ్ ట్రాన్స్ఫర్ మై పెన్షన్ అకౌంట్ టు గ్రామీణ బ్యాంక్. ఎందుకంటే అట్లాంటి బ్యాంకులు మనం స్ట్రెంగ్తన్ చేయాల. ఈ పెద్ద బ్యాంకుల పరిస్థితి ఏంటంటే అవి ఉద్యోగస్తులు కేర్ చేయరు ప్రజల్ని. వాళ్ళకి డిపాజిట్లు వచ్చినా లేకపోయినా వాళ్ళు పట్టించుకోరు. ఈ అదవ ప్రభుత్వాలు ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ ఎక్కడ ఉండాలి? రాంగ్ కదండి, తప్పు కదా అది. ఎందుకు మీరు ఇన్సిస్ట్ చేస్తారు ఆ బ్యాంకులోనే వేయమని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తారు? వెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ లో. సేవింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్క తక్కువ, అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ తక్కువే కదా. వై షుడ్ యూ డూ అండ్ వై టు డూ ప్రెషరైజ్ లైక్ దట్? రాజీ బతుకులు సార్ మనం అంతా, ఉద్యోగస్తులంతా రాజీ బతుకులు. ఎందుకు వాళ్ళతో ఎందుకు మళ్ళీ అడగడం, వాళ్ళని అడగడం, వాళ్ళకు ఒక లెటర్ పెట్టడం, అంతా ఎందుకులే. ఏడ్చేద్దాలు మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు, సోంబేరితనం. ఆ రకమైనటువంటి విధానం వెళ్ళిపోయింది. ఎందుకు ఎక్కడ వచ్చామండి? సహకార కోఆపరేటివ్ బ్యాంక్స్. Now cooperative banks. Cooperative banks established not on commercial basis, just on service basis. సేవా దృక్పథంతో సహకార బ్యాంకులు ఏర్పాటు చేయబడ్డాయి. ఓకే, లాభప్రది కాకుండా సహకార ప్రాతిపదిక మీద ఏర్పాటు అవుతాయి. కనీసం 10 మంది సభ్యులు కలిసి ఒక సంఘంగా ఏర్పాటు చేయవచ్చు. అంతకు మించి ఉంటారులే, చాలా ఉంటారు, కానీ మినిమం 10. ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేషన్ ఈజ్ ఈచ్ ఫర్ ఆల్ ఫర్ ఈచ్. ప్రతి ఒక్కరూ అందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం అనేది సహకార బ్యాంకుల యొక్క ప్రాథమిక సూత్రం. అట్లా ఏర్పడినటువంటి బ్యాంకులే సహకార బ్యాంకులు. ఈ సహకార బ్యాంకుల్లో 2 రకాలు ఉన్నాయి: రూరల్, గ్రామీణం, పట్టణం. అంటే పట్టణ బ్యాంకులు వేరండి, నాట్ రూరల్. లాంగ్ టర్మ్. చూడండి, ఒక్క నిమిషం, లైట్ చేంజ్. కోఆపరేటివ్ బ్యాంక్స్లో 2 రకాలు కదండి. ఏం చెప్పాను? ఇది రూరల్ క్రెడిట్లోనే మళ్ళీ 2 రకాలు. రూరల్ క్రెడిట్, మళ్ళీ అర్బన్ పదం. రూరల్ క్రెడిట్ అంటే ద ఓన్లీ రిసీవింగ్ డిపాజిట్స్ అండ్ లెండింగ్ లోన్స్ యాక్టివిటీ విల్ బి దేర్ ఇన్ ద రూరల్ ఏరియా. మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్ ఆఫ్ ది రూరల్ కోఆపరేటివ్స్ ఆర్ ఫార్మర్స్. ఎక్కువగా రైతులే దీంట్లో కస్టమర్లుగా ఉంటారు, ఖాతాదారులుగా ఉంటారు. ఈ ఖాతాదారులు రూరల్ కోఆపరేటివ్స్ ఏంటంటే 3 టైర్ స్ట్రక్చర్, 3 అంచెల విధానం. గ్రామీణ స్థాయిలో ఉండేదాన్ని
PACs అండ్ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కనీసం 12 చెప్పాం కదండి. ఎంతమంది ఉంటారు? మినిమం 10 మినిమం ఉండాలి. ఇప్పుడు అదే మన గ్రామాల్లో వీటిని ఏమంటారు? సింగిల్ విండో సొసైటీ అంటారు. తెలుదా మీకు? గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ విండో సొసైటీ అంటే ఇదేనండి. దానికి ఒక ప్రెసిడెంట్ అందరూ కలిసి ఎన్నుకుంటారు. ఓకే, ఇది చాలా వరకు 2 రకాల రుణాలు ఇస్తుంది సార్. ఓన్లీ 2 types ఆఫ్ లోన్స్. ద వన్ ఈజ్ షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్. అల్పకాలిక మధ్యకాలిక రుణాలు మాత్రమే ఇస్తుందండి. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే ఏంటండి? ఫర్ మీటింగ్ ది అగ్రికల్చర్ ఇన్పుట్స్ అండి. ఎరువులు కొనుక్కోవడం, ఏమండి, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు, ఈ కుటుంబ అంటే వ్యవసాయ ఖర్చులు, విత్తనాలు కొనుక్కోవడం, ఇట్లాంటి వాటి కోసం చేసే ఖర్చు, దాన్ని షార్ట్ టర్మ్ లోన్స్ అంటాం. ఈ రుణాలు ఎన్ని రోజుల లోపల తీర్చాలండి? 15 months, 15 నెలల లోపల తీర్చాలి. దట్ మీన్స్ 1 crop టైం. ఒక పంట కాలంలో వాళ్ళు తిరిగి చెల్లించేయాలి. ఓకే, మీడియం టర్మ్ లోన్స్ అప్ టు 5 years అంటే 5 సులభ వాయిదా పద్ధతుల్లో ఇన్ 5 installments. ఎవ్రీ క్రాప్ టైం కొంత వాళ్ళు తీసుకున్నప్పుడు సంవత్సరంలో కొంత కట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసేయాలి. దట్ ఈస్ మీడియం టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ కోఆపరేటివ్ బ్యాంక్స్. నౌ ఈ మొదటిది వచ్చి PACs, రెండవది వచ్చి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అని ఏదన్నా ఒకటి. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఏమండి, సూపర్వైజింగ్ అండ్ కంట్రోలింగ్ ఆల్మోస్ట్ ఆల్ దీస్ బ్యాంక్స్. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ మీద అజమాయిషీ చేస్తారు, పర్యవేక్షణ చేస్తారు, నియంత్రణ చేస్తారు కదండి. ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇది జిల్లా స్థాయిలో అపెక్స్. అంతేకాదండి, దీనికి మళ్ళా రాష్ట్ర స్థాయిలో అపెక్స్ సంస్థ అని ఒకటి ఉంది, స్టేట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. ఇట్ ఈస్ అన్ అపెక్స్ బ్యాంక్ ఫర్ రూరల్ క్రెడిట్. గ్రామీణ పరిపతికి రాష్ట్ర స్థాయిలో శిఖరాగ్ర సంస్థ. ఏమండి, శిఖరాగ్ర సంస్థ. దట్ ఈస్ కాల్డ్ స్టేట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. కింద సింపుల్గా రాసేయండి సార్. నంబర్స్ కూడా ఇస్తాం మనం, ఆ నంబర్లు మారుతూ ఉంటాయి, అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ రూరల్ క్రెడిట్, అర్బన్ క్రెడిట్. అవునా, దీంట్లో ఇంకోటి చెప్పాను కదండి, లాంగ్ టర్మ్ క్రెడిట్. ఇది షార్ట్ టర్మ్ ప్లస్ మీడియం టర్మ్. దేర్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ క్రెడిట్. వాటిని ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారండి. ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్. వన్స్ ఇట్ వాస్ కాల్డ్ మార్టిగేజ్ బ్యాంక్, ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్. భూమి తనఖా బ్యాంకులు అనేవారు, దాని పేరు మార్చి భూమి అభివృద్ధి బ్యాంకుగా మార్చారు. ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్స్, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అని ఉంటాయండి. అట్ ఆల్ మండల్ లెవెల్స్ ఉంటాయి. ఒక్కో చోట వెరీ స్మాల్ మండల్స్ అందుకు 2-3 మండలాలు కూడా ఒకటి ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే ప్రైమరీ లెవెల్. స్టేట్ లెవెల్లో అపెక్స్ బ్యాంక్ ఉంటుంది, స్టేట్ కోఆపరేటివ్ సెంట్రల్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్ అని. రాష్ట్ర కేంద్ర భూమి అభివృద్ధి బ్యాంకు అని ఒకటి ఉంటుంది. అంటే దీనికి యాజమాన్య బ్యాంక్ ఇది, స్టేట్ లెవెల్లో యాజమాన్య. ఓకే, సో ఫర్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ క్రెడిట్ దేర్ ఇస్ 3-tier స్ట్రక్చర్. ఫర్ లాంగ్ టర్మ్ క్రెడిట్ దేర్ ఈస్ 2-tier స్ట్రక్చర్. ఎక్కువగా ఏం రాయద్దండి, సింపుల్గా రాసేయండి. మెటీరియల్ ఇచ్చిన ప్రకారం పోండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రూరల్. ఫర్ అర్బన్, even we can encourage the people in the cities and other towns to save more money and thereby go for capital formation and investment levels. కదండి, పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఈ సహకారం ఉండాలి కదండి. ఈ అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ, ఇక్కడ వడ్డీ రేట్లు తక్కువ. వాళ్ళు చేసే డిపాజిట్కేమో ఎక్కువ వడ్డీ. కాబట్టి ఆ లాభాలు పట్టణ ప్రజలకు కూడా, పేద ప్రజలకు కూడా రావాలని అర్బన్ బ్యాంకులో కూడా ఉన్నాయండి. ఈ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ప్రైమరీ
కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అంటారు. ఇది సుమారు ఈరోజు 1600 బ్యాంకులు ఉంటాయి సిటీస్లో, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్. ఓకే, ఓన్లీ ఇన్ దట్ సిటీ ఆర్ టౌన్ ఏమండి రిసీవ్స్ అండ్ lends loans, that is taking place at cooperative urban bank. And state central urban bank, state cooperative central urban bank అని ఒకటి ఉంటుంది. It is an apex bank at the state level. For what అండి? అర్బన్ లెవెల్. అర్బన్కి ఒకటి ఉంటుంది. అపెక్స్ బ్యాంక్ at the state level for only urban credit, urban cooperative credit, but will be supervised and according to the Cooperative Act only. సహకార చట్టం ప్రకారమే ఇవి నడుస్తూ ఉంటాయి. లాస్ట్ కంక్లూషన్కి వచ్చేయాలి. కొద్దిగా ఎక్కువగా చెప్పాను సార్, మీకు ఇంత రాయాల్సిన అవసరం ఉండదు. ఇన్ ద మెటీరియల్ ఇట్ విల్ బి అబ్రిడ్జ్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. కంక్లూషన్ ఏమంటా ఉంటే, సచ్ ఏ వే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ వెల్ స్ట్రక్చర్డ్ విచ్ ఈజ్ నాట్ విట్నెస్డ్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ద గ్లోబ్. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం చాలా పటిష్టంగా ఉన్నది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పర్ఫెక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ 2008 అమెరికన్ రిసెషన్ అండ్ ఇన్ 2010 యూరోపియన్ డెట్ క్రైసిస్. దిస్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హెస్ బీన్ సేఫ్ గార్డెడ్ అండ్ కేమ్ అవుట్ విత్ ఇన్ 2 or 3 years. ఓకే, అమెరికా ఆర్థిక మాంద్య కాలంలో కానీ దాని ప్రభావం నుంచి కానీ 2010లో వచ్చినటువంటి ఐరోపా రుణ సంక్షోభ ప్రభావం నుంచి కానీ, ఎందుకంటే ఈ రెండు దేశాలు భారతదేశానికి చాలా ముఖ్యమండి. ఎందుకు చెప్పండి? వన్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ కంట్రీ, ఏది? అమెరికా కదండి. హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఎవరికి? అమెరికా. ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా, దట్ వాళ్ళు వాడబెట్టారు. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ వ్యాపారం మనం చేసేది అమెరికాతో. కాబట్టి ఆ దేశం ముఖ్యం మనకు. అదే సంగనాకపోయింది, రిసెషన్ వచ్చింది, దాని ప్రభావం మన నెత్తిన పడింది. అదేవిధంగా విచ్ ఈజ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ గ్రూప్ అండి? బ్లాక్, యూరోపియన్ యూనియన్. అది దెబ్బతినేసింది 2010లో కదండి. యూరోపియా దేశాలు కూడా 10 సంవత్సరాలు పట్టింది వాళ్ళు దాని నుంచి బయటపడేదానికి. ఈవెన్ అమెరికా కూడా రిసెషన్ ప్రభావం నుంచి బయటపడలేదు. ఒబామా అయితే గివ్ ది మనీ, డిగ్ ది వెల్ అండ్ క్లోజ్ ది వెల్ అని, గుంతలు లోడ్ వేసేయండి, పూర్తి చేయండి. ఎట్ట చేస్తారో మీకు తెలియదు. మనకు ఎకానమీ రీపూక్ కావాలా, విపరీతమైన డబ్బులు పెట్టాడండి అతను. 20 లక్షల కోట్ల రూపాయలు స్పెంట్ ఓన్లీ రీబిల్డింగ్ ది ఎకానమీ ఫ్రమ్ దట్ ఆఫ్ ది బ్యాడ్ ఇంపాక్ట్ ఆఫ్ అమెరికన్ రిసెషన్ కదా. బట్ ఇట్ టుక్ 10 years టు రీకూప్ ది అమెరికన్ ఎకానమీ. ది బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ అమెరికా, లేమన్ బ్రదర్స్, క్లోజ్డ్. అంత దెబ్బతినేసిందండి దీనివల్ల. కానీ మనం దాని ప్రభావం నుంచి వితిన్ 2 years వీ కేమ్ అవుట్. మన దేశంలో ఉండే రిజర్వ్ బ్యాంకు నియంత్రణలు ఉన్నటువంటి విధానం ఏ దేశంలో లేదు. మీరు అడిగారు కదా ఏదో ఒక పాయింట్, ఎవరు అడిగారు? మీరు. ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, మనకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇంత ఫంక్షన్స్ లేవు సార్, వాళ్ళకి తక్కువ. ఫెడరల్ బ్యాంక్, మనం బ్యాంక్ రేట్ అంటాం, వాళ్ళు ఫెడ్ రేట్ అంటాం కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళ బ్యాంకింగ్ యొక్క నియంత్రణ సమర్థత తక్కువ కాబట్టి ఆర్థిక వ్యవస్థ లోపభూయిష్ఠత నుంచి, వారి యొక్క ఆర్థిక మాంద్య దుష్ప్రభావం నుంచి బయటపడేదానికి సుమారు 10 సంవత్సరాలు పెట్టింది అండి. సచ్ ఏ వెరీ గుడ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఈస్ దేర్ ఇన్ ఇండియా. ది వెరీ ఎగ్జాంపుల్ దట్ ఇండియన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఈ సూపర్ కంపేర్ విత్ ది ఇంటర్నేషనల్ లెవెల్. అంతర్జాతీయ స్థాయితో పోల్చి చూసినట్లయితే మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టమైందని చెప్పడానికి ఇదే దృష్టాంతం. అది కంక్లూషన్లో 2 లైన్లు రాయండి. ఓకే, వెల్ స్ట్రక్చర్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఇండియా వెన్ కంపేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అట్ ద టైమ్ వెన్ ది కంప్లీట్ వరల్డ్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ బై ది 2008 అమెరికన్ రిసెషన్ and 2010 European debt crisis. This is the only country came out of that crisis impact very shortly, just because of the well structured banking system and well administered central bank, that is RBI. అని ఒక 2 లైన్లు రాసేయండి అంతే.